సిరిగల భారత మాతను దలసి తందానే తందానే తందన వీరపుత్రుడ మదిలో దలసి తందానే తందానే తందన తోడు గుమ్మటను తాదిని అనగా తందానే తందానే తందన కోడుగవంతలు వాడి పాడగా తందానే తందానే తందన రాగతాల నృత్యాలతో కూడిన తాంబూల కథ వినుడి అరే తక్కిన చుందరిత. ఒరే కనట్టు ఏంద్రా ఊరంటూ అసలు ఈయనకి ఎందుకు పిలిచాడంటూ మన గురువు గారు? ఏమోరా నాకు కూడా తెలీదు. నువ్వు ఎట్లా వచ్చినావో నేను అలానే వచ్చా. ఓహో అవునా? ఆ. అంటే గురువు గారు ఇప్పుడు మమ్మల్ని వీడికి ఎందుకు రమ్మన్నారో మాకు తెలియాలి. అరే వెరంటూ ఒరే ఆ, వెరంటూ. వెరంటూ. చెప్పండి విషయం గురుగారు. ఏంటంటే ఆ, చాలా కథలు చెప్పిందాం మనం. అవును. ఒక కథ చెప్పుదామని పిలిచి ఏం కథ? ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, బీరప్ప కథ, ఏ కథ చెప్తావు? చెప్తును. ఆ. బాలనాగమ్మ కథనే కాదు, తందానే తందానే తందన వీరపుత్రుల కథనే కాదు, తందానే తందానే తందన ఆ కేసీఆర్ బాగోతం కాదు, తందానే తందానే తందన ఆ రేవంత్ రెడ్డి కథనే కాదు. తందానే తందానే తందన. అందరికి తెలిసినటువంటి విషయమే. ఆహా, ఒక జంతువు కోసం చెప్పుదామని పిలిచాను. జంతువు కథ. ఆ. ఇన్ని రోజుల నుంచి మనుషుల కథ, దేవతల కథ విన్నది కానీ ఆ. ఈ జంతువుల కథ అనేది ఇప్పుడే వింటున్నాం. జంతువులలో పేరెళ్ళిన జంతువు ఏంటంటే ఆ. నీకు తెలిసిన జంతువు పేరు ఒకటి చెప్పురా. నాకు తెలిసిందా? ఆ పంది, కుక్క, నక్క. నక్క. అబ్బా నేను అనుకున్నా. ఈ నక్క ఉన్నది చూసినావు? ఆ. నక్క చాలా ప్రమాదకరమైన నక్క. ఆహా, ఆ. అట్లనా? ఈ నక్కకు ఈ ఎండ్రికాయ తెలుసా? ఎండ్రికాయ ఆంధ్రలో పీతలు పీతలు అంటారు. ఆంధ్రలో పీతలు అంటారు. ఇట్లా ఇట్లా అనుకుంటూ పోతుంది. ఆ, తెలంగాణలో ఎండ్రికాయ అంటారు. అవును. ఈ ఎండ్రికాయకు ఈ నక్కకు జరిగిన భాగవతమే మనం చెప్తాం అనుకుంటున్నాం. ఆహా, ఇదేదో బాగున్నది. బాగున్నది. ఈ కథ మొత్తం నాకు చెప్పాలి. చెప్తా ఆ, మంచిగా విను. ఆ, వింటా. ఆ? ఆ. ఏటి గడ్డకొక కోట గడ్డరా ఎండ్రికాయ బావా తందానా, తందానా, దేవనందనా. అరే ఏటి గడ్డకొక కోట గడ్డరా ఎండ్రికాయ బావా తందానా, తందానా, దేవనందనా. ఆ ఎండ్రికాయ ఆ, చాలా కష్టపడి ఆహా, పొక్క దొంగుకొని ఆ, లోపలికి పోయి ఆ. పెద్ద గుడి కట్టుకుంది. పెద్ద గుడి. ఆ ఆహా, ఈ ఎండ్రికాయ గుడి ఆ, ఎట్లా చెడగొట్టా, ఎండ్రికాయ ఎట్లా తిందామా అని నక్క ఆలోచన. నక్క ఆలోచన. ఆ. ఇది నక్క చిత్తులదే. ఆ జిత్తుల మారి నక్క. అవునవును. అబ్బో దీన్ని ఎట్లా పడుతుంది? ఆ. ఈ నక్క ఆ పొక్కల పోతాదా? పోదు పోదు, కుక్కల పట్టది. పెద్దగా ఉండే అది కిందే ఉండే లోపల. ఎట్లా పోతుంది మరి? ఎట్లా పడుతుంది అది? ఎట్లా? ఎండ్రికాయ బయటకు వెళ్ళదా, ఆ. నక్క లోపల లోపలికి లోపలికి పోలే. అబ్బా ఇదేదో కన్ఫ్యూజ్ ఉంది. ఆ? ఆ. అక్కడి సంగతి నక్క బావకు అన్నాడు తెలిసింది. తందానా, తందానా, దేవనందనా. ఏం చేసినట్టున్నావు? ఏం చేసి? విడముల ఊరికి కోట లోపలికి తోక పెట్టినాడా. తందానా, తందానా, దేవనందనా. ఏయ్, ఓ. ఏం చేసిందంటే ఆ. ఈ నక్క మెల్లగా పోయి ఆ. ఈ తోకని తీసుకుపోయి ఆ, ఆ పొక్కలు పెట్టింది. ఆ పొక్కలో పెట్టింది. ఆ పొక్కలు పెట్టి ఎండ్రికాయ ఊకుంటుందా? ఊకుంటారా? ఏం చేస్తుంది? ఏం చేసింది? ఇదేమో లోపలికి వచ్చిందని తోకను పట్టుకునేది. తోకను పండ్లతో బిర్రుగా పట్టుకుంది. పట్టుకున్నది. పట్టుకోమని ఒక్కసారి గుంజింది. గుంజింది. ఏంటిది? తోక ఏది? నక్క. నక్క నక్క. తోక ఎండ్రికాయ ఎండ్రికాయ ఒకసారి మంచిగా పట్టుకున్నది. ఆ. ఒకసారి నక్క ఇట్లా అన్నది. ఆ. ఇంకా గట్టిగా పట్టుకుంది. ఇంకా గట్టిగా పట్టుకున్నది. పట్టుకోగానే ఏమైంది? మళ్ళీ ఇట్లా అన్నది. ఇట్లా గట్టి గుంజింది. గట్టి పట్టుకుంటే ఎండ్రికాయ బయట పడ్డది. బయట పడంగానే ఏం చేసింది? నక్క కాలుతోని తొక్కింది. నక్క తంత్ర పరిస్థితి అన్నమాట. ఆహా, అర్థమైందా నీ కథ? అంటే నక్క చిత్తులు అంటే దానికి ఉన్నంత తెలివి మనుషులకు కూడా లేదంటావు. లేదు. ఆ, నక్కను నమ్మినోడు ఎవడు ఈ తరం బాగుపడే పరిస్థితి. అవునా? ఆ. ఓహో, చాలా చక్కగా ఉన్నదే. ఇది చిన్న ముచ్చటైనా కరెంటు. చెప్పురా ఊరంటూ. అరే, పెద్ద పులి ఉంది, అవును. చిరుత పులి ఉంది, అవును. గుడ్డేలు ఉంది, ఉంది. ఇంకెన్నో జంతువులు ఉన్నాయి. అవును. ఇవన్నీ జంతువులను విడిచిపెట్టి ఆ. ఈ నక్క కథ ఏంది చెప్పినట్టు మన గురువు గారు? ఏమో తెలుసుకుందామా? గురుగారు, ఇప్పుడు జంతువులలో పెద్ద జంతువు ఏంటంటే ఆ. చాలా పెద్ద ఏనుగు ఉంది, ఎలిఫెంట్ పెద్ద పెద్ద ఉన్నాయి. అవును. కానీ ఈ నక్క అనేది ఆ. మోసం చేస్తుంది పక్క. ఆహా, నక్క మనిషికి ఉన్నటువంటి కంటే తెలివి కంటే ఆ. ఇంకా ఎక్కువ ఉంటది. ఆ. ఎక్కువ ఉంటది. ఎంతసేపు అది కూర్చొని ఆ. ఎవరిని దొక్కుతాము, ఆ. ఎవరిని ఎద్దాము, ఆ. పెద్ద పులిని కూడా మోసం చేస్తుంది నక్క. అమ్మో, ఇదేదో- మారి నక్క అన్నారు అందుకే. ఏదో ఆ. తెలుసుకుందాం గురుగారు, చెప్పండి. అదే ఆ. నక్క 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 ఇది మోసం చేస్తది పక్క. నక్క 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 ఇది మోసం చేస్తది పక్క. సాధు జంతువు
నక్క ఎంత పులినే చంపుతుంది నక్క. అందుకని పక్కగా నన్ను కూడా మోసం చేద్దామని చూసింది. నిన్ను ఆ? నువ్వెట్లా మోసపోతావు? అంతకంటే నువ్వు కూడా తెలివికల్లోనే కదా. అదే ఇప్పుడు నక్క చాలా మందిని మోసం చేసింది. చేసింది. ఆ, ఆహా, మరి ఏం చేద్దామంటావు నక్కను? నక్క పోతుంది మోసం చేసుకుంటూ పోతున్నది ఇక. జిత్తుల మారి నక్క ఆ, ఎంతో మందిని మోసం చేసింది. అవును, కానీ నక్కని ఎవడని మోసం చేసిన మునగాడు ఉన్నాడురా. ఉన్నాడు. ఆ? ఉన్నది. ఎక్కడ నక్క చెరులోకి వెళ్ళింది. ఆ. చెరులోకి వెళ్ళగానే అక్కడి నుంచి తాబేలు వచ్చింది. తాబేలు వచ్చింది. తాబేలు రాగానే మెల్లగా నక్కే చేసి కాలు ఇట్లా 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 అనుకుంటా తాబేలు మీద అడుగు పెట్టింది. పెట్టింది. అడుగు పెట్టాక నక్క బావి నా మీద అడుగు పెట్టింది అని తాబేలుకు ఆలోచన వచ్చింది. ఆ. ఆలోచన రాగానే అబ్బా ఎట్లా చేయాలి ఈ నక్క నుంచి తప్పించుకోపోవాలంటే అవును. ఏం చేయాలని చెప్పి ఆ. ఆ నక్క బావ నన్ను విందువు గాని నన్ను విందువు గాని ఆ. అంతటా నడిచినా గాని అంతట నాణ్య నాన్న గాని ఆ. నీ కాలు కింద మాత్రమే నానలేదు, ఆ. అది నీకు దంగది అన్నదట. అబ్బా అనగానే అయితే ఇది కూడా నానితే మొత్తం తినొచ్చు అవును. అని చెప్పి కాలు తట్టలే పట్టింది. ఆ. ఎవరు? నక్క. ఆ. నక్క కాళ్ళే పట్టారు. తాగదుకుంటుందా? ఊగోలు. సాగరంలో పడి చెట్లకి. అంటే నక్క తంతులని నా దగ్గర ఉండగా తప్పించుకపోయారా తావేలు బుర్రా. ఆవ్. ఆ? ఆ. అందుకని ఇది కథ ఇంతటితో సమాప్తం. మరో కథతో మనం మీ ముందుకు వస్తాము. ఆ. పోయి వస్తాము మలారా తరిగిట. పోయి వస్తాము మలారా బలిబలి. పోయి వస్తాము మక్కలారా బలిబలి. తరిగిట చంపరిత. ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తా ఉన్నాం. దండం. దండం. ఇంకో విషయం ఏంటంటే ఆ. ఈ కథ ఆ. ఎవరిని ఉద్దేశించింది కాదు. కాదు. ఒక జిత్తుల మారి నక్క కథ కాబట్టి అవు. రెండో భాగం కూడా వస్తది. వస్తది. మళ్ళా మీరు చూసి ఏం చేయాలి? మా ఛానల్ ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేయాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. గంట కొట్టద్దా? గడ్డలో కొట్టాలి. ఆ? ఆ. అందరూ ఆదరించాలని మరొకసారి కాంతి కళా బృందం తరఫున మీకు అందరికి నమస్కారం. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.